క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీకు వందనాలు మరియు శుభములు తెలియజేస్తున్నాం. గడిచిన దినంలో సామెతల గ్రంథాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభు కృప చూపిస్తూ వచ్చారు. 1వ అధ్యాయం నుండి 4, 5వ అధ్యాయం వరకు కూడా కొంత మనం చూడగలగడానికి, ధ్యానించుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ దిన ధ్యాన అంశముగా 5, 6, 7 అధ్యాయాల్ని మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అద్వితీయమైన ప్రేమకై మరొకసారి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఈ దిన గడియలను చూసే భాగ్యాన్ని అనుగ్రహించారు ప్రభు. మరి నైనా సామెతల గ్రంథ ధ్యానంలో మీరు సహాయం చేస్తూ వస్తున్నారు. తెరవబడిన ఆకాశమును మాకు దయచేయండి. మరుగైన మర్మాలను మా దృష్టికి మీరు తీసుకుని రమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. వినగలిగే మనసు, గ్రహింపగలిగే నైనా ఆ కృపను మీరు అనుగ్రహించి మీ ఆత్మ నడిపింపును దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చదువుకుందాం. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు. తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును. దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి. దాని వలన కలుగు ఫలము ముసిడి పండంత చేదు. అది 2 అంచులు గల కత్తి అంత పదును గలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును. దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు. దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. సామెతల గ్రంథంలో అనేకమైనటువంటి సామెతలు ఆయా అంశాల గురించి విశదీకరిస్తున్నట్లుగా మనం గమనించాం. ఎక్కువ రాయబడినటువంటి సామెతలు, సొలొమోను రచించిన సామెతల్లో జ్ఞానయుక్తమైన సామెతలు, మేలుకొలుపు కలిగినటువంటి సామెతలు, ఇంకా పాపమును ఖండించేటటువంటి సామెతలు. అంత మాత్రమే కాదు కానీ తల్లిదండ్రులు ఎలా కలిగి ఉండవలసినటువంటి వాంఛను గురించినటువంటి, తల్లిదండ్రులు గౌరవించే విషయంలో, లేదు ప్రవర్తన కాచుకునే విషయంలో ఎలాగున ప్రవర్తించవలనో అనేక సామెతల్ని మనం చూస్తూ వస్తున్నాం. అందులో భాగంగా 5వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది. ఈ అధ్యాయం చదవబడిన మాటలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు లైంగికమైనటువంటి వ్యవస్థ గురించి ఇక్కడ చాలా సుస్పష్టంగా రాయబడుతూ ఉంది. లైంగిక వ్యవస్థ దేవుడు మానవ శరీరంలో పెట్టిన ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ. ఆదామును తయారు చేసినప్పుడు జీవం కలిగిన దేవుడు ఆదాముకు సహవాసిగా మరొక ఆదామును తయారు చేయలేదు, కానీ ఏదైనా వనంలో ఆదాముకు పరిపూర్ణతను, సంపూర్ణతను తీసుకువచ్చుటకు ఆదాము యొక్క నిర్మాణానికి కొంత వైవిధ్యభరితంగా అవ్వను తయారు చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆదాము తిరిగి సంపూర్ణతను తేలేదు, కానీ ఆదాముకు అవ్వనిచ్చడం ద్వారా ఆ ఆదాములో లేని కొన్ని ఉన్నతమైన స్వాభావిక లక్షణాలను అవ్వలో చేర్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. స్త్రీ పురుషుల దేహ నిర్మాణాన్ని చూసినప్పుడు కూడా ఎంతో వైవిధ్యభరితంగా ఉండటం కూడా మనం గమనించగలుగుతాం. వారిరువురు ఆత్మపూర్ణులే అయినప్పటికీ, వారిద్దరూ శరీరమును కలిగి ఉన్నప్పటికీ కూడా శరీర ధర్మాల విషయంలో, శరీర ఆకృతుల విషయంలో వారు వైవిధ్యతను కలిగి ఉన్నారు. దీని యొక్క సారాంశము ఏమిటి అని మనం చూస్తున్నప్పుడు వారిరువురి కలయిక వలన సంపూర్ణత అనేది జరగాలి. వారిరువురి కలయిక దేవుని నామానికి మహిమ తీసుకురావాలి. అంత మాత్రమే కాదు, ఒకరి సాంగత్యం వలన మరొకరు సేద తీర్చబడాలి, తృప్తి పరచబడాలి. ఇది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. అనగా లైంగిక వ్యవస్థ దేవుడిచ్చినటువంటి ఒక అద్భుతమైన వ్యవస్థ. అయితే ఈ వ్యవస్థని వాక్యానుసారంగా పరిశుద్ధమైన జీవితాన్ని గడుపుతూ దీన్ని ముందుకు వెళ్ళినప్పుడు ఇది ఫలభరితమే. కానీ ఎప్పుడు దైవికంగా దీన్ని చేయకుండా ఈ లైంగిక వ్యవస్థను విచ్చలవిడిగా వాడటాన్ని ప్రయత్నం చేసినప్పుడు, దేవునికి మహిమ లేకుండా వ్యక్తిగత స్వకీయ దురాశలను అనుసరించి దీన్ని చేయటం ద్వారా ఇది మనకి శాపము తెచ్చేది కూడా ఉంటుందని అనేక లేఖన భాగాలు మనం చూడగలుగుతున్నాం. ప్రత్యేకించి యవనస్తుల జీవితాలలో లైంగిక పరమైనటువంటి విధానాలలో దేవుని యొక్క కట్టడలు చాలా చాలా స్పష్టంగా వాక్యం ద్వారా తెలియజేయబడుతూ ఉన్నాయి.
మనం అనేక సత్యాల్ని వాక్య రూపంలో మనం గమనించవచ్చు. వివాహానికి ముందు చేసేటటువంటి లైంగిక పరమైనటువంటి స్థితిని ఏమని చెప్పినారు అని మనం చూస్తూ ఉన్నప్పుడు జారత్వంతో పోల్చినట్లుగా మనం చూస్తున్నాం. వివాహం అయిన తర్వాత కూడా మరింత సహవాసాన్ని అలాగున కోరుకుంటే దాన్ని వ్యభిచరిస్తున్నట్లుగా చెప్పబడిన అంశాలని మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ అదే మాట మనం గమనిస్తున్నాం. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. తెలివైన పెదవులు రావాలి అంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి హృదయాంత రంగాల్లోనే పాపానికి తావు లేకుండా చూసుకోవాలి. ఎవరి హృదయాలు స్వచ్ఛంగా ఉంటాయో బైబిల్లో చెప్పబడినట్లుగా హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుణ్ణి చూసే గొప్ప ధన్యత. అనగా పరిశుద్ధతను కలిగి ఉండే ధన్యత, పరిశుద్ధతతో జీవించే ధన్యత, పరిశుద్ధ సాంగత్యాన్ని కోరుకునే ధన్యత మానవుడు కలిగి ఉంటాడు. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నప్పుడు జారస్తుని పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి. మానవ జీవితంలో లైంగిక వ్యవస్థ ఎంత పవిత్రమైనదో వాక్యానుసారంగా మనం వెళ్ళినప్పుడు, పవిత్రంగా మనం జీవిస్తున్నప్పుడు, ఎప్పుడు మన పరిధిని దాటి అక్రమం తట్టు మనం తిరుగుతామో అది అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితిగా కూడా ఇక్కడ సామెతల గ్రంథంలో ప్రసంగి బోధ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు అని చూసినప్పుడు ఆ యొక్క తత్వం గురించి మాట్లాడుతున్నాడు. అది మనిషిని, అనగా లైంగిక వ్యవస్థలో మనిషికి కలిగే వాంఛ, మనిషికి కలిగే కోరిక మనిషిని ఎంత ప్రభావితం చేస్తుంది, ఎంత ఆ శారీరకమైన వాంఛలు తీర్చుకోవడం కొరకు ఆ ప్రయత్నాల కోసం పరిగెడుతుంది అనే దానికి ఉదాహరణగా ఈ మాటలు రాయబడ్డాయి. ఏమనే ఉంది అనగా, దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది రెండంచుల గల కత్తి అంత పదును గలది, దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును. మరణానికి దారి తీయటానికి కూడా ఇది ప్రాముఖ్యంగా వాడబడుతున్నటువంటి ఒక విధానంగా కూడా మనం చెప్పుకొనవచ్చును. ఈ రోజున ప్రపంచంలో ఎక్కడో ఆఫ్రికా ఖండంలో, ఇంకా ఆ మారుమూల ప్రాంతంలో కోతులకు సంభవించేటటువంటి ఎయిడ్స్ అనేటటువంటి రోగం, ఎక్కడో కోతుల యొక్క సాంగత్యం వల్ల జరిగేటటువంటి రోగం, ఈనాడు మానవుడు ఆ రోగానికి బలి అవుతున్నాడంటే కారణం ఎక్కడో జంతువుల మధ్య ఉండే ఆ భయంకరమైనటువంటి స్థితి మనుషుల మధ్యకు దాపురించింది అనంటే ఎంత వక్ర మార్గంలో మానవుడు శరీర ఇచ్చలకు లోనైనటువంటి వాడే, శరీర వాంఛలను తీర్చుకోవడానికి పశుప్రాయుడై జంతువులకు ఉన్నటువంటి రోగాన్ని కూడా మానవులకు సంతరించుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. పిల్లరా, భావోద్రేకాలను అదుపు చేసుకొనుట అనే దానిలోనే మన భక్తి జీవితం ఆధారపడి ఉంటుంది. భావోద్రేకాలను అదుపు చేసుకోవడానికి వాక్యం అనే కళ్ళం ఎంతో చక్కగా ఉపయోగపడుతూ ఉంది. ఎవరు వాక్యాన్ని ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటారో, వాక్యపు విలువలు ఎవరు ఎక్కువగా పాటిస్తూ ఉంటారో, ఎవరు దేవునికి తమ హృదయంలో స్థానం ఎక్కువగా ఇస్తారో వారు తమ భావోద్రేకాలని అద్భుతంగా అదుపు చేసుకోగలరు. దీనికి బైబిల్ గ్రంథంలో అద్భుతమైన ఉదాహరణ మనం చూడగలుగుతున్నాం. యోసేపు యవనస్తుడు, 17 సంవత్సరాల వయసు కలిగిన వాడే గాని భావోద్రేకాలను అదుపు చేసుకునే విషయంలో పొతీఫర్ ఇంటిలో జరిగినటువంటి ఆ విచిత్రమైన పోకడ వలన తన్ను తాను కాపాడుకునే విషయంలో దేవుణ్ణి తన మనసులో పెట్టుకోవడం ద్వారా దాన్ని దుష్కార్యంగా ఎంచినట్లుగా మనం చూస్తున్నాం. సంసోను జీవితంలో ఈ అనుభవం లేదు. సంసోను దేవునికి ఇచ్చిన బలాన్ని ఆ యొక్క దేవుని ప్రజలను కాపాడడానికి వెచ్చించవలసి ఉన్నటువంటి వాడిగా ఉంటున్నాడు. బలాన్ని అయితే ప్రదర్శించాడు కానీ బుద్ధిని ప్రదర్శించే స్థితిలో సంసోను లేడు. కారణం ఏమిటి అనగా, దేవుడు దైవోక్తులను తన హృదయంలో పెట్టుకునే విషయంలో ఆ సంసోను చాలాసార్లు విఫలమైనట్లుగా మనం చూస్తున్నాం. అన్యులతో సాంగత్యం వద్దని చెప్పిన మాటకి విరుద్ధంగా అన్యుల స్త్రీలను తెచ్చుకొని పెండ్లాడినట్టుగా వారితో ఎక్కువ సాంగత్యం చేసినట్లుగా ఉన్నాం. అనగా దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క మహదైశ్వర్యంతో ఉండవలసిన వాడు, దేవుని ఆత్మచేత నింపబడవలసినటువంటి వాడు ఇతరులతో లేదు శారీరకమైన సంబంధాల విషయంలో ఎక్కువగా వాటికి ప్రయారిటీ ఇవ్వటం వల్ల దేవుని నామాన్ని మహిమ తీసుకురాలేకపోయాడు. అనగా మన భావోద్రేకాల్ని అద్భుతంగా అదుపు చేసుకోవడానికి దేవుని వాక్యం మనకెంతో సహాయపడుతుంది. ఒకవేళ ఎవరి హృదయాల్లో
దేవుని వాక్యం ఉండదో, వారు రక్షించబడినామని చెప్పుకుంటున్నప్పటికీ, వారు ఉన్నతంగా వాడబడుతున్నప్పటికీ, సంఘాల్లో ప్రసంగాల్లో అద్భుతంగా వారు ప్రసంగం చేయగలుగుతున్నప్పటికీ, వారి భావోద్రేకాలను అదుపు చేసుకునే శక్తి ఒక్క దేవుని వాక్యంలో ఉందనే సత్యాన్ని గ్రహించలేనప్పుడు గొప్పవారు కూడా వారు తప్పిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ భయంకరమైనటువంటి లైంగిక వాంఛ అనేది ఆ గొప్ప దైవజనులను చెప్పుకుంటున్న వారు కూడా ఈ శోధన గుండా వెళ్ళిన వారే అనేక మంది నిలిచినారు. మరికొంతమంది తమ శరీర ఇచ్చలను బట్టి నిలవలేక లోకంలో పాపంలో కలిసిపోయిన వారు. కారణం ఏమిటి అనగా, లైంగిక వాంఛ ఎడల సరి అయినటువంటి దృక్పథం లేనప్పుడు, సరైన ఆలోచన లేనప్పుడు, సరైన విధానాలని అనుసరించినప్పుడు ఇలాంటి పరిస్థితులు సంభవిస్తూ ఉంటాయి. సహజంగా మహాదైవజనుడు భక్సింగ్ గారని ఒక ఉన్నతమైన దైవజనుడు ఉన్నాడు. ఆయన ఈ లైంగికమైనటువంటి ఈ వాంఛల విషయంలో చాలా శ్రద్ధలు తీసుకున్న వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. ఆయన స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు స్త్రీలకు స్త్రీలే కౌన్సిలింగ్ చేయాలని ఆయన ఎక్కువగా చెప్తూ ఉండేవారు. స్త్రీలతోనే కౌన్సిల్ చేయడానికి ఆయన ఎక్కువగా ఇష్టపడేవాడు. పురుషుడితో కౌన్సిలింగ్ లో ఉండవచ్చు, స్త్రీల కొరకు కౌన్సిలింగ్ చేయవచ్చు, పురుషుడు కొరకు ప్రార్థన చేయవచ్చు, స్త్రీల కొరకు ప్రార్థన చేయవచ్చు. ఒకవేళ ఒక దైవజనుడిగా స్త్రీల కొరకు ప్రార్థన చేయవలసి వచ్చినప్పుడు 3 మాటలతో 3 అడుగుల దూరంలో ఉండి 3 నిమిషాలలో దాన్ని పూర్తి చేయాలని దైవజనుడు చెప్పినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అనగా ఆపోజిట్ సెక్స్ అనగా వ్యతిరేకమైనటువంటి లింగత్వం కలిగిన వ్యక్తితో మనం ఆత్మీయంగా సాంగత్యం కొనసాగిస్తున్నప్పటికీ కూడా సరి అయిన ప్రతిపాదనలు లేకుండా మనం ముందుకు వెళ్ళడం ద్వారా దైవజనుడు కూడా అనేక సార్లు శోధించబడడానికి అవకాశం ఉంది. కారణం ఏమిటి అనగా తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం. అందుకే స్త్రీతో మాట్లాడవలసి వచ్చినప్పుడు 3 అడుగుల దూరంలో ఉండి 3 మాటలతో ఆ మాటల్ని ముగించవలసిన వారుగా ఉంటున్నారు. విస్తారమైన మాటల వెనక దోషం ఉంటుంది. మాటలు పెరిగిపోతున్నప్పుడు ఆలోచనలు కలుస్తూ ఉంటాయి. ఆలోచనలు కలిసినప్పుడు మనసులు కలుస్తూ ఉంటాయి. మనసులు కలిసినప్పుడు శరీరాల కలవాలని కోరుకోవడంలో కూడా ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంటూ ఉంటుంది. అనగా దైవజనుడిగా ఒకవేళ బాధల్లో శ్రమలో ఉన్న వారిని కౌన్సిల్ చేయవలసి వచ్చినా, లేదు ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి సూచనలు చేయవలసి వచ్చినా, ఒక దైవజనుడిగా నిర్దిష్టమైన ప్రమాణాలను పాటించడం ద్వారా ఈ గొప్ప శోధన నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంత గట్టిగా ఎవరు మాట్లాడగలుగుతారు? ఇంత గొప్పగా ఈ ప్రమాణాల విషయంలో ఎంతమంది జాగ్రత్త తీసుకుంటూ ఉన్నారు? ప్రియులరా, స్త్రీ నెత్తి మీద చేపెట్టి పురుషుడు ప్రార్థన చేయాల్సిన అవసరం ఏ కోశాన లేదు. ఒకవేళ చేసే హృదయం మంచిదైనప్పటికీ కూడాను ఆ శరీర సంబంధమైనటువంటి ఉన్న ఆ స్పర్శల వల్ల కూడా కొన్నిసార్లు సాతానుడు శోధించడానికి అవకాశం ఉంటుంది. ఒక దైవజనుడిగా, ఒక నిర్దిష్ట ప్రమాణాలు కలిగినటువంటి వాడిగా ఇలాంటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం వాక్యోపదేశకులు మాత్రమే కాదు, కానీ సంఘంలో బాధ్యత కలిగిన వారు, సంఘాన్ని నడిపిస్తున్నటువంటి వారు, సంఘంలో యవనస్తులు, లేదు ఇంకా వివిధ వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారు నిర్దిష్టమైన ప్రమాణాలను కలిగి ఉండడం ద్వారా ఈ లైంగికమైన శోధన నుండి వారు తప్పించబడడానికి అవకాశం ఉంటుంది. 8వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది, జార స్త్రీ ఎండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకొనుము. జారస్త్రీ అంటే ఇక్కడ స్త్రీయా పురుషుడా అనే తేడా కాదు, కానీ జారత్వం ప్రతి వాణిలో ఉంటుంది. ఆ జారత్వాన్ని అదుపులో పెట్టుకునే స్థితిలో ఆ దేవుని వాక్యంతో నింపబడితే తప్ప ఆ శోధన నుండి బయటికి రావడానికి వీలు లేదు. దీనికోసమే దేవుడు అద్భుతంగా వివాహ వ్యవస్థను తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే వివాహ వ్యవస్థలో ఎలాగున సంతోషించాలి అనే మాట కూడా ప్రసంగి అద్భుతంగా చెప్తూ ఉన్నాడు. 15వ వచనంలో 5వ అధ్యాయం 15వ వచనంలో, నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఊబుకు జలము త్రాగుము, నీ ఓటలో బయటికి చెదరిపోదగునా. దేవుడు నీకు ఇచ్చే స్వాస్థ్యం ఉంటుంది, దేవుడు నీకు ఇచ్చే ఒక అద్భుతమైన బహుమానం ఉంటుంది. దేవుడు ఇచ్చేంత వరకు ఎదురు చూసి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని దేవుని ద్వారా పొందిన నీ సహవాసి ద్వారా నువ్వు అద్భుతమైన సంతోషాన్ని, ఆనందాన్ని పొందగలిగే స్థాయి కొరకు నిరీక్షించ బద్దులమైంచున్నాం. అంతేగాని వివాహానికి ముందు లేదు వివాహం తర్వాత కూడా కొన్నిసార్లు మనకున్న స్వేచ్ఛను, మనకున్న
స్వాతంత్రాన్ని అక్రమమైన వాటికి వాంఛల కొరకు వినియోగించే ఆ హక్కు మనకు లేదు. అన్నీ చేయుటకు, అందుకే పౌలు గారు అంటున్నాడు, అన్నీ చేయుటకు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అనగా క్రైస్తవుడిగా నిర్దిష్టమైన ప్రమాణాలు కలిగి క్రైస్తవ జీవితాన్ని కొనసాగించవలసిన వాడుగా ఉంటున్నాడు. ఇంకా ముందుకు పోతూ ఉన్నప్పుడు ఈ మాట రాయబడింది, నరుని మార్గములను యెహోవా ఎరుగును, వారి నడతలన్నిటిని ఆయన గుర్తించును. కళ్ళకు గంతలు కట్టి ఇంట్లో ఉన్న వారిని మోసం చేయవచ్చు, లేదా ఆధ్యాత్మికమైన దైవజనులను మోసం చేయవచ్చు, ఇంకా రకరకాల మనకి జ్ఞానబోధ చేసే వారిని మోసం చేయవచ్చును. కానీ దేవుని కళ్ళకు గంతలు కట్టి పాపం చేయగలిగిన వాడెవడు? దేవుని కన్నులను తప్పించుకొనగలిగిన వాడెవడు? నేను ఆకాశమునకు ఎక్కిపోదునా, అక్కడ నీవు ఉన్నావు. నేను అగాధ జలముల వరకు దిగుదునా, అక్కడ నువ్వు ఉన్నావు. నేను ఎక్కడికెళ్ళినా నీ కన్నులు నన్ను చూస్తాయని భక్తుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మన ప్రవర్తన ఎరిగిన దేవుడు, మన నడవడిక ఎరిగిన దేవుడు, మన స్థితిగతులను ఎరిగిన దేవుడు. మనం జాగ్రత్త తీసుకోవాలని కూడా మనకి ఆత్మ సంబంధమైన బోధ చేస్తా ఉన్నాడు. 11వ వచనంలో ఈ మాట ఉంది, తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని. శరీరం ఎప్పుడు క్షీణిస్తుంది? ఎయిడ్స్ అంటే అర్థం ఏంటి? ఫిసిలిస్ అనే రోగానికి అర్థం ఏంటి? ఇంకా చాలా చర్మ సంబంధమైన రోగాలకు అర్థం ఏంటి? మాంసం క్షీణించడం కదా, శరీరం నశించడం కదా. ఇవన్నీ వస్తుంది భోగాల వల్ల, వాటిని అనుసరించడం వల్ల, నిర్దిష్టమైన ప్రమాణాలను కలిగి లేకపోవడం వల్ల కాదా? ప్రియులారా, ఈనాడు ఎయిడ్స్ గురించి కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే జీవం కలిగిన దేవుడు తన వాక్యంలో రాయించి ఉంచాడు. కారణం ఏంటంటే మానవుని అతిక్రమం ఏంటో దేవుడు బాగా ఎరిగినవాడు, మానవుని మనసు ఏంటో బాగా ఎరిగినవాడు, మానవుని చేష్టలు ఎంత పాపభూయిష్టమైనవో దేవుని ఎరిగిన వాడే తన ఆత్మీయ హెచ్చరికలను తన బిడ్డల ద్వారా చక్కగా సుస్పష్టంగా వాటిని రాయించి మనకు అర్థమయ్యే భాషలో మనకు అందేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసినాడు. ఇలాగున ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ప్రసంగి 6వ అధ్యాయాన్ని చూస్తూ ఉన్నప్పుడు సొలొమోను లేదా ప్రసంగి సోమరితనం గురించి కూడా కొన్ని మాటలు రాయబడినట్టుగా చూస్తున్నాం. 6వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. నీ కన్నులకు నిద్ర అయినను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియకము. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకునుము. సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము. వాటికి న్యాయాధిపతి లేకునను, పై విచారణకర్త లేకునను, అధిపతి లేకునను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొనేదవు, ఎప్పుడు నిద్ర లేచెదవు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఆత్మీయంగా పని చేయవలసినటువంటి వాడు, ఆత్మీయంగా దేవుని ధరించుకొని అనేక ఆత్మల రక్షణార్థమై అంగలార్చవలసినటువంటి వాడు ఆ పని చేయకుండా ఆ బహు విశ్రాంతిని కోరుకున్నట్లయితే, అధికమైన విశ్రాంతిని కోరుకున్నట్టు ద్వారా ఆ పని విషయంలో ఆ వ్యక్తి ఆ నిందుడిగా ఎంచబడతాడు. కారణం ఏమిటనగా దేవునికి ఇష్టం లేని పని లేదు, ఇష్టం లేని స్వభావం మానవ జీవితంలో ఏమిటి అని చూసినప్పుడు సోమరితనం కూడా దేవుడు ఇష్టపడేవాడుగా లేడు. ఎందుకంటే సోమరితనం ఆయనకు నచ్చదు. ఎందుకంటే ఆయన సైతం కూడా తన యవన కాలం ముందు ఆయన పని చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన దేవదేవుని కుమారుడైనప్పటికీ కూడా తన తండ్రి పనిలో వడ్రంగి పనిలో సహాయం చేసినట్లుగా మనం చూస్తున్నాం. కష్టపడడం దేవునికి ఇష్టం. పనివాడు జీతానికి పాత్రుడు అంటే అర్థం ఏంటంటే జీతం తీసుకున్నవాడు తప్పకుండా పని చేయాలనే అర్థం. పని చేసిన వాడు జీతానికి తీసుకుంటానికి ఎంత అర్హుడో జీతం తీసుకుంటున్న వాడు పని చేయాలి, పని చేసి తీరాలి అనేది కూడా దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. 8 గంటల గవర్నమెంట్ ఆఫీసుల్లో కూర్చొని కనీసం శ్రద్ధ లేకుండా పని చేయకుండా కుర్చీని వదిలిపెట్టి అటు ఇటు తిరుగుతూ నెల జీతం మాత్రం టంచనగా తీసుకుంటే దేవుని దృష్టికి నువ్వు దోషివే. గవర్నమెంట్ నిన్నేం చేయలేకపోవచ్చు. నీ వృత్తి బాధ్యతల్లో నీ శ్రద్ధని నీ పైన అధికారులు గమనించకపోవచ్చును కానీ దేవుడు లెక్క అడుగుతాడు. అయ్యా, నువ్వు ఒకవేళ ఉద్యోగస్తుడివా, నీ ఉద్యోగంలో నీ పనితనం ఎంత? నువ్వు వ్యాపారం చేసుకుంటున్నావా, నీ వృత్తిలో నీ నిజాయితీ ఎంత, నీ స్పష్టత ఎంత, నీ యథార్థత ఎంత? ఒకవేళ నువ్వు కూలి పనులు చేసుకుంటున్నావా, నీ కూలి పని విషయంలో నువ్వు ఎంత చక్కగా యజమానికి లోబడి నువ్వు ఆ పనిని చేస్తున్నావు. అంటే పని చేయడం దేవునికి ఇష్టం. పనివాడు జీతానికి పాత్రుడు, జీతం తీసుకుంటున్నవాడు తప్పకుండా పని చేయాలి. సోమరి దేవుడికి అసహ్యుడు, సోమరిని దేవుడు ఎప్పుడు ఎంకరేజ్ చేయడు. సోమరితనం దేవునికి అయిష్టకరమైనటువంటి పనిగా మనం చెప్పవచ్చు. దేవుడిచ్చిన సంఘాన్ని వదిలిపెట్టి విశ్వాసం వదిలిపెట్టి అక్కడక్కడక్కడ టైం గడుపుతూ ఆదివారం
చక్కగా దేవుని యొక్క ఆరాధన నడపవలసినటువంటి వారు దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని పిల్లల్ని విడిచిపెట్టి తిరగడం, విందులకి, వినోదాలకి, వివాహాలకి, వాటికి ఆడంబరాలకి అటెండ్ అవుతూ పరిశుద్ధ దేవుని సన్నిధికి అటెండ్ కాకపోవడం దేవుడు రేపొద్దున లెక్క అడుగుతాడు. వీటిని బట్టి లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి నువ్వు దేనికోసం ఖర్చు చేశావని లెక్క అడుగుతాడు. అంటే దేవుడు ఇష్టపడినది సోమరితనం. ప్రియులరా, ఆ సోమరితనాన్ని మన నుండి తీసివేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని పని చేయడానికి ముందుకొద్దాం. ఆయుష్కాలం తరిగిపోతుంది. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. పని చేస్తున్న వెన్నెముక ఒక రోజున వంగిపోతుంది. ఇప్పుడు అద్భుతంగా పనిచేస్తున్న ఈ నరాలు, కండరాలు, వ్యవస్థ, ఆలోచనలు, మెదడు ఒక రోజున నేను పని చేయను అని చెబుతాయి. అవి పని చేయను అని చెప్పినప్పుడు నువ్వు పరిచర్యకి సంచి తగిలించుకున్నా, ఏం తగిలించుకున్నా ఉపయోగం లేదు. కారణం ఏంటంటే నువ్వు అడుగు వేయలేని స్థితిలో నువ్వు ఒక్క ఆత్మను కూడా సంపాదించుకోలేవు. అనగా నీకు బలం ఉండగానే, శక్తి ఉండగానే, జీవం నీలో ఇంకా ఉండగానే నువ్వు అద్భుతంగా అనేక ఆత్మల రక్షణార్థమే వెనుదిరగక పోరాడవలసిన యోధుడిగా నువ్వు దేవుని పని చేయబద్ధుడివై ఉంటున్నా. ముందుకు పోదాం. 16వ వచనంలో ఏమని ఉంది అనగా, యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు. కొంచెం వాక్యం బాగా తెలిస్తే, కొంచెం బాగా ప్రార్థన చేయగలిగితే, కొంచెం ఆత్మీయతలో బాగున్నావని ఎవరైనా చెబితే ఎంత అహంకారం వచ్చేస్తుందో. నాశనమునకు ముందు గర్వం నడుస్తుందట. చాలా జాగ్రత్తగా మనం అహంకార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కళ్ళలాడు నాలుక, అతి తేలిగ్గా అటు ఇటు తిరిగి నరం లేని నాలుకగా పిలువబడిన ఈ నాలుకలోనే సంఘంతో ప్రభువా నీకు వందనాలని చెప్తాం. ఇదే నాలుకను బయటకు తీసుకొని వెళ్ళిపోయి వ్యక్తిగత అవసరాల కోసం ఎలాంటి అబద్ధానైనా ఈజీగా చెప్పగలుగుతాం. నాలుకను బట్టి, మాటను బట్టి దేవుడు రేపు లెక్క అడుగుతాడు. ప్రియులరా, నిరపరాధులను చంపు చేతులు. అంటే ఏ రకమైనటువంటి ఆధారం లేని స్థితిలో లేదు, దయనీయ స్థితిలో ఉన్న వారి ఎడల మనం ప్రవర్తించే తీరు కూడా ప్రమాదకరమే. దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించు వారును. ఇలాగలో చెప్పుకుంటే ఈ లిస్టులో చాలా మన స్వాభావికమైన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే దేవుడు జల్లెడ వేస్తాడు, మానవ బ్రతుకుని జల్లెడ వేస్తాడు. అందులో ఉన్న అందులో ఉన్న మురికి మస్టుని, ఆ మాలిన్యాన్ని ఆయన ఇష్టపడడు. కారణం ఏంటంటే ఆయన మానవ బ్రతుకును జల్లెడ వేస్తాడు. అందులో ఉన్న చివరి వ్యర్థ పదార్థాన్ని తీసేసేంత వరకు కూడా ఆయన వాక్యం అది మూలుగుల్లోకి దూరుతూనే ఉంటుంది. అది మానవుణ్ణి పరీక్షించేదిగా ఉంటుంది. పిల్లరా, ఇంకా ముందుకు పోతే 27వ వచనంలో ఈ మాట రాయబడింది. 6:27. ఒకడు తన ఒడిలో అగ్నిని ఉంచుకొని ఎడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా. పాపమును చేయటం ద్వారా, పాపాన్ని కలిగి ఉండటం ద్వారా ఎలాంటి అనుభవం ఉంటుంది అని చూసినప్పుడు ఒకడు తన ఒడిలో అగ్నిని ఉంచుకున్నట్టుగా పాపం ఉంటుంది అని ఇక్కడ ప్రసంగి చెప్తున్నాడు. ఒడిలో అగ్నిని ఉంచుకున్నప్పుడు అది శరీరాన్ని కాల్చకుండా ఎలాగనూ ఉంటుంది. ఇదే పాపం. ఇంకొంచెం ముందుకు పోయి మనం చూసినప్పుడు పిల్లరా, 7వ అధ్యాయం 22లో కూడా పాపం ఎలాంటిదో రాయబడి ఉంది. వెంటనే పశువు వదకు పోవునట్లును, పరులచే చిక్కినవాడు సంఖ్యలోనికి పోవునట్లును. అంటే పాపం చేసే ప్రతివాడు, పాపం కోసం పరిగెత్తే ప్రతివాడు సంఖ్యలకు దగ్గర అవుతున్నాడనే సత్యాన్ని గమనించాలి. శరీరాన్ని కాల్చుకుంటున్నాడు అనే సత్యాన్ని గమనించాలి. 23వ వచనంలో తనకు ప్రాణహానికరమైనది ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు వాని గుండెను అంబు చీల్చు వరకు, బాణము దెబ్బకు సిద్ధమవుతున్న పక్షి ఉరి వద్దకు ఎలాగను పోతుందో పాపం వద్దకు పోవువాడు కూడా అలాంటి వాడే అని ప్రసంగి చాలా అద్భుతమైనటువంటి మాటల ద్వారా హెచ్చరిక చేస్తాను. ఈ మాటలన్నీ వింటున్నప్పుడు మన హృదయంలో దాగి ఉన్న, అంతరంగంలో దాగి ఉన్న, లోతుల్లో దాగి ఉన్న పాపమును సైతం కూడా దేవుడు పెకలించేవాడిగా, హెచ్చరించేవాడిగా, తీసుకోమని బోధ చేసేవాడిగా ప్రభు హెచ్చరిక చేస్తాడు. ఈ మాటలకు మనం విధేయత చూపిస్తే ఎంత మేలు, మనల్ని మనం సజీవ యాగాలుగా దేవుని సన్నిధిలో అప్పగించుకుంటే ఎంత మేలు, దేవునికి కృపకు పాత్రులమైతే మనం ఎంత మేలు.
ప్రియులరా, మనం అలాగున జీవిద్దాం, పాపానికి దూరంగా ఉందాం. ఆ ఒడిలో పెట్టుకునే అగ్ని వంటిది పాపం, ఆ పక్షిని చీల్చు అంబు వంటిది పాపం, సంకెళ్ళు వేయించేది పాపం. అలాంటి పాపం మనకు దూరంగా ఉండి పరిశుద్ధుడైన దేవునికి సమీపంగా ఉంటే నిజంగా మనము ఎంత దీవించబద్దులమైన రేపు యుగ యుగాలు ఆ మహాతండ్రితో పరలోకపు సన్నిధి కాంతిని కూడా అనుభవించే ధన్యతను మనం కలిగి ఉంటాం. ప్రభు మిమ్మలను అలాగున పాపం విషయంలో దూరంగాను, పరిశుద్ధత విషయంలోనూ దగ్గరగాను చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాటకే మీకు వందనాలు. మా లైంగిక సంబంధాలు, మా మోహపు వాంఛలు ఎంత ప్రమాదకరమో, అయితే అవి నిన్ను బట్టి నైనా మేము ఒక క్రమ పద్ధతిలో చేసినప్పుడు అవి మాకు ఎలాగున దీవెనకరమో, మీరు మాట్లాడిన ప్రతి సూక్ష్మమైన మాటకే మీకు వందనాలు. సూక్ష్మంలో మోక్షాన్ని ఇచ్చే దేవుడు నీవు గనుక అయా విత్తబడిన వాక్యాన్ని నీరు గట్టి ఫలింపు చేయండి. అలాంటి స్థితిగతుల నుండి మమ్మల్ని బయటికి తీసుకొని రండి. అయా సోమరితనం కూడా ఎంత ప్రమాదకరమో జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు. మా విధి నిర్వహణలో మేము ఎలా ఉండాలో కూడా హెచ్చరించినందుకు మీకు వందనాలు. మీరు చూపిన కృపకే స్తుతులు చెల్లించుకుంటూ విత్తబడిన వాక్యాన్ని నీరు గట్టి ఫలింపు చేయమని, చూస్తున్న వారికి దీవెనకరంగా మార్చమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్ములను బహుగా దీవించును గాక. థ్యాంక్ యూ.